వినాలి అనే దేవుడు కూడా విశేషమైన సమాచారం. దేవుడికి మొట్టమొదటిగా కోరింది ఎవరేం చెప్పినా నా మాట మీరు వినాలి అనే ఒక విశేషమైన సమాచారం ఆదాము దగ్గర నుండి దేవుడు కోరాడు. అది సంగతి మనం ఆలోచన చేశాం. ఒకవేళ నీ భార్య చెప్పినా కూడా నేను చెప్పిన దానికి వ్యత్యాసంగా వస్తే నా మాటే వినాలి అని ఆదామును దేవుడు కోరాడు. కాబట్టి 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆదాము మీద మోపబడిన ఆ నేరమేమంటే ఆదికాండం 3:7 నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక అనేసాడు. కాబట్టి నేను చెప్పాను మాట ముందుగా నీకు, నేను చెప్పిన మాటకు వేరుగా ఇంకొకరి మాట మీరు వినకూడదు అనేది దేవుడు కోరుకునేది మానవ జాతిలో నుంచి. ఎవరు చెప్పినా, భార్య చెప్పినా, భర్త చెప్పినా, బిడ్డలు చెప్పినా, అధికారులు చెప్పినా, ఎవరు చెప్పినా దేవుని మాటను వినాలి అనేది ఒక విశేషమైన సంగతి మొదటి సమాచారం ఆలోచన చేశాం. రెండవదిగా దేవుడు ఏం కోరుతున్నాడు వాడు దగ్గర నుండి అంటే మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 24వ వచనం నుండి జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయంలో నివసించుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేసేవాడు కనుక. కాబట్టి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 24, 25, 26 సమస్తం దయచేవాడు కనుక మనుషులకి ఆయనకి ఏవైనా కొదువు అన్నట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు. కాబట్టి మనుషుల చేతులతో సేవించితే దేవుడు దానికోసం ఎదురు చూసేవాడు కాదు. కాబట్టి ఏం చేసి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే నీ ధూపం నాకు అవసరం లేదు, నీ విధేయత నాకు కావాలి. దేవుడు విధేయతను కోరుతున్నాడు. రెండవదిగా విధేయతను కోరుతున్నాడు. మొట్టమొదటిగా నా మాటే వినాలి. రెండవది నీ ధూపం నాకు అవసరం లేదు, నువ్వు చేసే పనులు నాకు అవసరం లేదు. ఒక నాకు ఆఖరి పనులు అనుకో, నీతో చెప్పన సమాచారం. కీర్తన 50వ అధ్యాయంలో మాట చదువుకున్నాం మనం. గ్రంథం చూస్తే ఇలా రాబడి ఉంది. 8వ వచనం నుండి నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడినైనను కీర్తన 50వ అధ్యాయం 8వ వచనం నుండి నీ మందలో నుండి పొట్టేళ్ళని నేను తీసుకున్నాను, అడవి మృగలని అక్కడ వేయి కొండల మీద ఉన్న పశువులని నావే కదా, కొండలోని పక్షులను నా వశం నేను ఎరుగుదును, పొలంలోని పశువులతో నేను నా వశమైనవి, లోకమును సంపూర్ణనావే. నేను ఆకలి కొన్నాను నీతో చెప్పను, అవసరం లేదు. నేను ఆకలి కొన్నాయా, ఆకలి అవుతుందిరా, ఏమైనా చేయండి అని చెప్పైతే పరిస్థితి లేదు. వృషభం మాంసం నేను తిందురా, పొట్టేళ్ళ రక్తం తాగుతున్నా. కాబట్టి వాస్తవానికి సమాచారం దేవుడు ఏం కోరుతున్నాడు మనుషుల దగ్గర ఉండండి అంటే నువ్వేదో చేతులతో సేవించే కార్యక్రమాలు కోరలేదు. నాదాబు అబీహులు ఏమవుతుంది ఉద్దేశించారు అంటే దేవుడికి మనం దోపం వేయాలా అనే భావంతో ఆయన చెప్పిన పని కార్యక్రమం చేయకుండా న్యాకిని తీసుకొచ్చి వేసినందువలన పరమానంద దేవుడు కాల్చేసాడు వాళ్ళని అక్కడే. నాకు దోపం కాదు, నాకు కావాల్సింది, నాకు విధేయత, మాటకు విధేయత కావాలి. కాబట్టి లేవి 10వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు ఏం కోరుతున్నాడు అంటే విధేయతను కోరుతున్నాడు. ఆహ్లాద కుమారులైన మా అబీహులు తీసుకొని నిప్పులుంచి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తేగ
అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసిన సమాచారం. నాకు కావాల్సింది నీ దుఃఖంగా, నాకు కావాల్సింది విధేయత. నేనేం చెప్పాను దానికి విధేయత చూపించడం అనేది దేవుడు కోరుకునే విశేషమైన సమాచారం. ఆయన ఏం చెప్పాడు అంటే ఏం కావాలని దేవుడు కోరుకున్నాడు అంటే 16వ అధ్యాయంలో, లేవికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు కోరిన విశేషమైన సమాచారం. ఏం చేయమన్నాడు? దూపం వేసేటప్పుడు ఏం చేస్తే దూపం వేసినట్టు అనుకుంటా గ్రంథం తెలియజేస్తా ఉంది. ధూపపేట మీద నుండి ధూపత్తి నిప్పులు తీసుకొని చేతులతో పిడికలు ధూపదర్శనం తీసుకొని తెచ్చి చావుకున్నట్లు మేఘమలే కమ్ముటకు ధూపం అలాగే వేయాలి. కాబట్టి వీరేం చేశారు? అన్ని అగ్గిని తీసుకొచ్చారు. ఏం కావాలి నీకు? దేవుడా ధూపం కదా కావాల్సింది, వేస్తాం. నీ చేతులతో సేవింపబడ్డానికి నాకు అవసరం లేదు. నీ చేతులతో సేవించబడే అవసరం కలిగిన వాడిని కాదు. మరి ఏం కోరుతున్నావు? విధేయత కోరుతున్నాం. కాబట్టి దేవుడు కోరిన రెండో కార్యక్రమం విధేయత అనే సమాచారం మనం ఆలోచన చేశాం. మూడో సమాచారము దేవుడు ఏం కోరుతున్నాడు మనుషుల దగ్గర నుండి అంటే, నువ్వు భక్తుడు అయితే నా పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోవటం కోరుతున్నాడు. నువ్వు భక్తుడివే. మోషే భూలోకం అంతట్లో సాత్వికుడే, అంతట్లో అలాంటి సాత్వికుడు భూలోకం అంతట్లో సాత్వికుడే. దేవుడు సర్టిఫికెట్ ఇచ్చిన మహానాయకుడు మోషే. కాబట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు సమాచారం తెలియజేయబడింది. ఇంత సాత్వికుడైనా సరే నేనేం కోరుతున్నాను మోషే నీకు తెలియదా? ఏం తెలుసుకోవాల్సిన అవసరం. దేని కోరుతున్నాడు దేవుడు మనుషులు అలాంటి మహనీయుల దగ్గర నుండి, అద్భుతమైన విశ్వాసుల దగ్గర నుండి, భక్తి శ్రేష్ఠుల భక్తిలో ఉన్నత స్థాయిలో ఉన్న మోషే లాంటి వారి దగ్గర నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? నేనేం కోరుతున్నానంటే నా పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకునేది కోరుకుంటున్నా. అది దేవుడు కోరుకున్న విశేషమైన సమాచారం. ఆయన పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్మాలి. నీ విశ్వాసంలో నాకు తెలుసు. నా పక్షంగా గొప్ప కార్యాలు చేసే వాళ్ళ సంగతి నాకు తెలుసు. నీ చేతి కూడా నేను అద్భుతాలు చేయించిన సంగతి తెలుసు. ఎర్ర సముద్రాన్ని ఫైల్ చేసి 6 నెలలను ఇశ్రాయేలులో నడిపించిన కార్యక్రమం నీ చేతి కూడా జరిగిన సమాచారం నాకు తెలుసు. నువ్వు గొప్పవాడవే. ఆకాశం నుంచి మన్నా కురిపించడానికి సాధనమైన వాడు. బండను కొట్టి నీళ్ళను తీసుకొని వచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగించిన వాడివి నేను కాదంటల్లా. కానీ నా పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్మాలి మోషే అన్నాడు దేవుడు. నీ దగ్గర ఏం కోరుతున్నాను? ఆయన పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్మాలి అని కోరుతున్నాను. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాక దేవుడు ఏం కోరుతున్నాడు అనే సమాచారం మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల దగ్గర నుండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 20వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు యెహోవా మోషే అహరోనును చూచి ఇశ్రాయేలు కన్నుల ఎదుట ఏం ఎదురు దగ్గర నుండి నా పరిశుద్ధులను సన్మానించేటట్టు నమ్ముకోవాలి అని చేసే ఎదురు దగ్గర నుండి దేవుడు మోషే దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోవాలి. కానీ అందరిలాంటి వాడిని అందరిలాగా నువ్వు చేయటం నేను అనిపించే కార్యక్రమం కాదు. అందరు చేస్తే నువ్వు చేస్తే నాకు పెద్ద విశేషమైన సమాచారం ఏముంది? నా పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోవాలను అని పరమదేవుడు మోషే దగ్గర నుంచి కోరుకున్నాడు. నా పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోలేకపోతే కనుక 120 సంవత్సరాల ప్రయాస వ్యర్థమైపోయింది. కనీసం కనాన్ దేశంలో ప్రవేశించే అవకాశం లేకుండా పోయాడు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ప్రతి వారి దగ్గర నుంచి ఒకే రకమైన సమాచారం కాదు. ఎవరి అంతస్తుని బట్టి ఎవరి స్థాయిని బట్టి వారి స్థాయి, ఎవరి అనుభవాన్ని బట్టి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే
నేను పసిబిడ్డగా ఆలోచన చేయలేవు, నేను పసిబిడ్డగా ఆలోచించాను. ఆయన పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోవాలి అని ఒక విశేషమైన సంగతులు కోరుతున్నాడు మనుషులు దగ్గర. అలా జరగలేదంట. ఆయన ఏం చెప్పాడు? ఇంతకుముందు కొట్టమన్నాడు, కొట్టాడు, ఈసారి మాట్లాడమన్నాడు. పరిశుద్ధం సన్మానించేటప్పుడు ఏం చేయాలి? పరమదేవుడు ఏం చెప్పాడు అంతవరకే. ఆయన పరిశుద్ధం సన్మానించే ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు. మనిషి నీకు ఎక్స్ట్రా లేదు. అందువల్ల దేవుడు ఏం కోరుతున్నాడు మనుషుల దగ్గర ఉండే సంగతి, మనిషి ప్రతివాడు వారి వారి ఆ స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి, విశ్వాసాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 సంగతులు అయిపోయినాయి కదా. 4వ సంగతి కూడా చెప్పాను, నేను మీకు ముందుగానే చెప్పేశాను. 4వ సంగతి ఏం చెప్పాను అంటే, దావీదు పరమభక్తుడు, దేవుడంటే పనిచేసేవాడు, విశ్వాసవీరుడు, మహనీయుడు, గొప్పవాడు. ఏ సంగతి ఆయన చేయాలనుకుంటే దావీదు, మనుషుల అభిప్రాయంతో నీకు అవసరం లేదు, మనుషుల అభిప్రాయంతో నీకు అవసరం లేదు. నువ్వు రాజ్యాంగ చట్టాన్ని అనుసరించాలా, నేను రాజ్యాంగ చట్టాన్ని అనుసరించాలని దేవుడు కోరాడు. కాబట్టి మనం ఆలోచన చేసిన మనసును తరలించే ఒక విశేషమైన కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరు అడగాలి? దావీదు రాజ్యాంగ చట్టాన్ని దేవుని కన్సల్ట్ చేయాలి, రాజ్యాంగ చట్టాన్ని చూడాలి. బ్రదర్ మీ అభిప్రాయం ఏంటి అంటూ తప్పు మాట. మనుషుల అభిప్రాయంతో దేవుని కార్యక్రమాలు చేయకూడదు. మనుషుల అభిప్రాయాలు తీసుకొని మనుషులు ఏం చెప్తారో రండి కాదు, వాళ్ళకి నచ్చినట్టు చేసే కార్యక్రమం దేవుడు అంగీకరించేది కాదు. ఇది కోరుతున్నాడు దేవుడు మనుషుల దగ్గర నుంచి కోరే కార్యక్రమం కాదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే నా రాజ్యాంగ చట్టాన్ని గౌరవించాలి అని కోరుతున్నాడు. ఆ రాజ్యాంగ చట్టాన్ని గౌరవించాలి. అలాగే రాజ్యాంగ చట్టాన్ని గౌరవించకపోతే మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయం మనం చూసాలి ఈ సమాచారం. దావీదు ఫెయిల్ అయిపోయిన విశేషమైన సమాచారం ఘటన అక్కడ ఉంది. మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయంలో దావీదు చేసిన పొరపాటు, దేవుని గ్రంథాన్ని, రాజ్యాంగ చట్టాన్ని అతడు కన్సల్ట్ చేయకుండా, అంటే రాజ్యాంగ చట్టంలో ఏం రాయబడి ఉందో దాని గురించి ఆలోచన చేయకుండా రాజ్యాంగ చట్టంలో సంగతి తాడుగా తెలియజేసేది దేవుడి గ్రంథంలో. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం, సంఖ్యాకాండం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ సమాచారం రాయబడి ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అంటానికి మనుషుల అభిప్రాయంతో అవసరం లేదు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాల వరకు అలా రాబడి వదిలిపెట్టేసేసాను. కాబట్టి అక్కడ సంఖ్యాకాండంలో దేవుని గ్రంథాన్ని గ్రంథం దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యాంగ చట్టాన్ని కన్సల్ట్ చేస్తే ఏ పని ఎలా చేయాలి అనే సంగతి గ్రంథం తెలియజేస్తుంటుంది. అలాగున రాజ్యాంగ చట్టాన్ని కన్సల్ట్ చేయకుండా మనుషుల అభిప్రాయం తీసుకోవటం అనేది దేవుడు కోరుకునేది కాదు. మనుషుల అభిప్రాయంతో బ్రతకూడదు. ఎవడు ఏదో అభిప్రాయం పడతాడు, అభిప్రాయం ప్రకారం బ్రతికేది దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. అతనికి నీ అభిప్రాయం వల్ల అతను నచ్చలేదు, నచ్చకపోతే తన జీవితం తను జీవిస్తాడు. నీ జీవితం జీవించాలి, రాజ్యాంగం ప్రకారం కార్యక్రమం జరిగించాలి. కాబట్టి రాజ్యాంగ చట్టము ఉంది, మనుషుల అభిప్రాయంతో ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏర్పడుతున్నాడు దేవుడి దగ్గర నుండి రాజ్యాంగ చట్టాన్ని గౌరవించు, రాజుగా దాన్ని గౌరవించినా నేను ఎదురు చూస్తున్నా. అలాగనే దేవుడు ఏం కోరుతున్నాడు అనే సంగతిని మనం ఆలోచన చేసినా ఇప్పుడు నేను మీకు మరొక సంగతి ఈ రోజున ఫ్రెష్గా తెలియజేయడానికి ఆలోచన చేస్తున్నా. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే కేవలం నీ భక్తి మాటలను కోరుతున్నా. మనుషులు మాట్లాడేటప్పుడు భక్తిగా మాట్లాడుతుంటారు, దాంతో దేవుడు మురిసిపోడు.
మనుషుల మాటల చేత దేవుడు ఉబ్బిపోడు. మనుషుల మాటలను మాటలను బట్టి ఓహో నా మనుషులు భక్తి కలిగిన వాళ్ళేదే అనుకోడు. ఆయనకి ఏం కావాలో గ్రంథంలో తెలియజేసి జాగ్రత్తగా చదువుతాం. భక్తిగా ఎలా మాట్లాడుతున్నారో మనుషులు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చాలా భక్తిగా ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు వారు భక్తిగా? 6వ అధ్యాయం మొదటి, మనం యెహోవా యొద్దకు మనతో రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఎంత భక్తి వాళ్ళ మాటలు. భక్తి కురిసిపోతుంది మాటల్లో. దేవుడు దాంట్లో ఉద్దిపోడు. అందువల్ల ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి మాటల చేత మభ్య పెట్టాలని ఆలోచన చేస్తే వెడ్డిపోతావు. జరిగే కార్యక్రమం కాదు. కొంతమంది భక్తి మాటల్లోనే భక్తిని కనపరిచేస్తుంటారు, జీవితాల వల్ల కాదు. కాబట్టి ఎలాంటి భక్తి కనపరిచా మీకు చేస్తుంది. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, ఆయన మన ఎద్దుకు వచ్చును, తొలకరి వాన కడవరి వాన వర్షం వల్ల మన ఎద్దుకు వచ్చును. ఏం చేస్తున్నా నీకు ఈ మంటలతో నేనేం చేయాలంటారా బాబు? ఎఫ్రాయిము నీకేం చేస్తాను? యోధా నీకేం చేస్తాను? ఆగిపోనట్లు భక్తి నిలిచే భక్తి కావాలి, గెలిచే భక్తి కాదు. భక్తి నిలిచేది ఉంటుంది, ఎలిచిపోయేది ఉంటుంది. ఈ మాటల్లో ఉన్న భక్తి ఎలిచిపోయే భక్తి. తెల్లవారుగానే మేఘాలు ఎగిరిపోయాయి, దట్టంగా మేఘాలు పుట్టాయి. ఈ రోజున వర్షం కురిసిద్దానికి దంచుతుంది అనుకొని పోయాడు, ఏమో నిద్రపోయాడు, తెల్లారు వచ్చాడు, ఏమీ లేదు. మేఘాలు ఎగిరిపోయాయి. ఎలాగో మేఘాలు ఎగిరిపోయే భక్తి కావాలి నాకు కావాల్సింది. మంచు పడింది గడ్డి మీద మంచు పడితే కాలు పెడితే మన నీళ్ళు అవుతున్నాయి, గడ్డి మీద తడిపోతుంది. గడ్డికి ఏమైనా మంచు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కారణం ఏంటంటే గడ్డిలో మంచు అనేది భూమిలో చెడితే చెట్టుకు ప్రయోజనం ఉంటుంది, పైన ఉంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి పైన ఉన్న మంచు సూర్యరశ్మి వచ్చింది, ఆగిపోయింది, ఏం లాభం అలా. కాబట్టి నీ భక్తి నిలవలేకుండా నిలిచే భక్తి కాదు, విరిచిపోయే భక్తి నాకు అవసరం లేదు అన్నారు. మరి ఏం కావాలి దేవుడికి ఏం కావాలంట చదువుతాం. దేవునికి ఏం కావాలని చెప్తున్నాడు. నీ భక్తి నిలవకపోతే అది ప్రయోజనం లేదు. నీకు నిలిచే భక్తి నాకు నేను కోరుతున్నాను దగ్గర నుండి. మాటలో భక్తి కాదు, జీవిత అనుభవంలో భక్తి, నడకలో భక్తి, విశ్వాస జీవితంలో భక్తి. దేవుడు కోరుకునేది అది విశేషమైన సమాచారం. మాటలు ఎంత చెప్తే మాత్రం దేవునికి అంగీకారం అవుతాయా? మాటలు చెప్పి దేవుని ఎప్పుడు తృప్తిపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎఫ్రాయిము ఇశ్రాయేలు ఏం చేస్తారని ప్రయత్నం చేస్తున్నారనమాట. మాటలు చెప్పి దేవుని దగ్గర మనలో రండి, ఆయన మనం కొట్టిన మనం బాగు చేస్తాడు, ఆయన తప్పుగా వస్తాడు, మనం ఉదయం చేస్తాడు, అది చేస్తాడు దేవుడు చేస్తాడు అని చెప్పే మాటలు నిలిచే భక్తి కాదండి. కాబట్టి భక్తి నిలిచే భక్తి ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే స్థిరమైన బుద్ధితో నువ్వు నిలిచి ఉండాలి అని కోరుతున్నాడు. నీ భక్తి నిలిచేదిగా ఉండాలి. భక్తి నిలిచేదిగా ఉండాలి. ఏ స్థితిలో అయినా భక్తి నిలిచేదిగా ఉండాలి. భక్తి నిలిచేదిగా ఉండాలి అంటే మనందరికీ తెలిసినట్టుగా రోజుకి 3 మార్లు ప్రార్థన చేస్తాడంటే ఒక మనిషి. రోజుకు 3 సార్లు 70 సంవత్సరాలు చేశాడు. 3 సార్లు తప్పున ప్రతి 70 సంవత్సరాలు మానకుండా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తుండేవాడు. 70 సంవత్సరాలు జరిగేది కార్యక్రమం.
70 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మాదీ రాజైన దర్యావేషు అబ్బాయి 30 రోజుల దాకా దేవుడిని నేనే, వేరే దేవుడు లేడు, ప్రార్థన చేస్తే నాకే ప్రార్థన చేయాలా, ఎవరికైనా ప్రార్థన చేశాడా సింహ బోన్లు వేసేస్తా అని చెప్పాడు. ఇప్పుడు భక్తి నిలిచిద్దో వెలిసిపోయితే తెలిసింది. ఇప్పుడు భక్తి నిలిచిద్దా వెలిసిపోతుందా? కాబట్టి దానియేలు 6వ అధ్యాయంలో దర్యావేషు చేసిన ఒక తీర్మానము దానియేలు భక్తి నిలిచేదా వెలిసిపోయేదా అని సమాచారం తెలియజేస్తుంది. ప్రతిరోజు మానక 3 సార్లు తప్పకుండా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 సార్లు దేవుని సముఖంలో మోకరించి కిటికీలు తెలిసి ప్రార్థన చేస్తుండేవాడు. అంతలోకి రాజుగారి శాసనం వచ్చింది, 30 రోజుల వరకు మాత్రమే ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఒకసారి చేస్తే నాకే చేయాలి, దర్యావేషుకి చేయాలా, ఇంకే దేవుడు చేయడానికి వెళ్ళలేదు. చేశాడా సింహపు గుహలో వేసాడన్నమాటే అని సమాచారం. ఇప్పుడు భక్తి నిలిచిద్దో వెళ్ళిపోతే తెలుస్తుంది. అందువల్ల వాస్తవానికి మనుషులకు స్థిరమైన భక్తి, దేవుడు ఏం కోరుతున్నాడంటే స్థిరమైన భక్తిని కోరుతున్నాడు. నీ హృదయం దేవుని ఎదుట స్థిరంగా ఉండాలి, నీ భక్తి స్థిరంగా ఉండిపోవాలి. పరిస్థితులను బట్టి మారి పరిస్థితి ఉండకూడదు. దానియేలుది పరిస్థితులు మార్పు వల్ల మారేది కాదు. ఏం చదివేద్దామా గ్రంథంలో 6వ అధ్యాయం ఉంది, మేము అందరూ తెలిసిందే కదా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో భక్తి, నిలిచే భక్తి. ఏది నిలిచే భక్తి అంటే ఇది నిలిచే భక్తి. తెల్లవారుగానే ఆకాశం మంచి ఎగిరిపోయినట్లు 6వ అధ్యాయంలో 7వ వచనం నుండి రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు, 30 రోజులే నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనం చేసి. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని భక్తి ఉంటుందా వెలిసిపోతుందా? అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. అది విశేషమైన సమాచారం. భక్తి నిలవకపోయింది. ఎఫ్రాయిము, నీకు నేనేం చేస్తాను, యూదా నీకేం చేస్తాను? తెల్లవారుగానే మేఘాలు ఎగిరిపోయినట్టు, ఉదయకాలాల మంచు ఆడిపోయినట్టు నీ భక్తి నిలవకపోతే నేనేం చేయలేదు. కాబట్టి ఏం కోరుతున్నాడు దేవుడు? పరిస్థితి ఏమైనా భక్తి స్థిరంగా ఉండాలి. భక్తి స్థిరంగా లేకపోతే మాటలతో ఊరికే భక్తిని కనపరిచేవాడిని దేవుడు అంగీకరించే ప్రసక్తే లేదు. భక్తి స్థిరంగా ఉండాలి. పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు, భక్తికి ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడింది. యథార్థ ప్రకారం రోజుకి ముమ్మారు అనుదినము 70 సంవత్సరాలుగా అనక్షి. యూదా దేశం నుంచి బబులోను దేశానికి చెరవాసిగా పట్టుకొని రాబడిన నాటి నుండి అనుదినము 70 సంవత్సరాలు చెరలో ఉండి
రోజుకి మానకుండా 3 సార్లు అదే టయానికి అదే రూపంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం పద్ధతి మార్చుకుంటాడా? పద్ధతి మార్చుకోడు. ఈసారి కిటికీలు తీసి కానీ మూసేసి చేసుకుందాం అంటాడా? అండు. కిటికీలు తీయటం అనేది దేవుని చట్ట ప్రకారం జరిగే కార్యక్రమం. ప్రభా నేసం చేసింది ఇంట్లోకి వెళ్ళిపోయి గదులు తలుపు వేసుకొని అన్నాడు. కానీ వారికి యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేయాలని గ్రంథం తెలియజేస్తూ ఉంటాయి. అది విశేషమైన గ్రంథం ప్రకారమే కార్యక్రమాలు జరిగించే ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి దాన్ని ఎవరు ప్రార్థన చేస్తారు కాబట్టి ఎవరికైతే నేను ప్రార్థన చేసుకున్నా మనసులో నేనే అనుకునే పరిస్థితి లేదు. మొదటి రాజులు 8వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించి దాన్ని స్థాపించేశాడు. 48వ వచనం నుండి రాబడింది. చెరగొనకు పట్టుకుపోని యొక్క దేశమందు, ఇక్కడ చెరగా పట్టుకునే దేశం ఏది? ఇప్పుడు బబులోను దేశం అయిపోయింది. ఇప్పుడు మాదీ దేశానికి వచ్చేసాడు. చెరగా పట్టుకుపోని దేశమందు పూర్ణ హృదయంతోను ఆత్మతోను వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశం తట్టును నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను కూర్చుని ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఇప్పుడు ఉన్న దేశం ఏది? బబులోను నుంచి మాదీ దేశానికి వచ్చి మారాడు. చేతులు మారాయి. బబులోను దేశానికి చెరగొనిపోబడ్డాడు. మాదీయులు బబులోను దేశాన్ని నాశనం చేసి స్వాధీనపరుచుకున్నారు. మాదీ రాజైన దర్యావేషు చేతిలో పడిన అధికార పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అధికార పథకాలు మాదీ రాజైన ఈ దర్యావేషు చేతిలో ఉంటే ఇప్పుడు మాదీ దేశానికి సంతకాడు అనమాట దానియేలు. ఇప్పుడు ఏం చేయాలి? చెరగొనిపోయిన పట్టణంలో వెళ్ళిన తర్వాత మంచి జాగ్రత్తగా తమను చెరగొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, అంటే యోధ దేశం తట్టును, నీవు కోరుకున్న పట్టణము తట్టును, యోధ దేశంలో కూడా యెరూషలేము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన యెరూషలేములో కూడా యెరూషలేము దేవాలయం తట్టును. నిన్ను గూర్చి ప్రార్థన చేస్తే ఆకాశమును నీవు నివాస స్థలములు నీవు వారి ప్రార్థన విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులై ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించము. సమాచారం. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 9వ అధ్యాయంలో 3వ వచనం అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుదని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నా తండ్రి ప్రార్థన అంగీకరించేశాను. ఈ మందిరం వైపు తిరిగి ఎవడైనా ప్రార్థన చేస్తే పరదేశంలో ఉండేవాడు. మీకు అర్థమైన పాయింట్. పరదేశంలో ఎవడెవడు? దానియేలు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? ముందు యూదా దేశం వైపు చూడాలి. యూదా దేశం ఎట్లుంటుందో ఆ దేశం వైపు తిరగాల. ఆ దేశంలో కూడా యెరూషలేము ఎలాగుంటుందో దానికి వెళ్ళి చూడాలా. యెరూషలేములో కూడా దేవాలయం ఎక్కడ ఉంటుందో దాని మీద దృష్టి ఉంటుంది. అందుకని కిటికీ ఆ సైడ్ కిటికీ తీస్తాడు అన్నమాట. లేకపోతే కిటికీ తీయాల్సిన అవసరం ఉండేది కాదు. సోమనేష్ చెప్పినట్టు మీరు ఇంటికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రహస్యమైన నీ తండ్రి ప్రార్థన చేయమని మళ్ళీ తల్లి చెల్లమని చెల్లదు అక్కడ చెల్లేది ఇది.
కాబట్టి తలుపులు వేసుకునేది చెల్లె రూపాయి కాదు అక్కడ. అందువల్ల దానియేలు రిస్క్ తీసుకున్నాడు. అయితే నీ పాయింట్ మీకు అర్థమైతే గొడవ లేదు. కాబట్టి నీ హృదయం ఏం చేయాలంటే స్థిరంగా నోటి మాటలతో భక్తిని కనబడితే అంగీకరించేది. నీ భక్తి స్థిర హృదయం కలిగి ఉండాలా. స్థిర హృదయం కలిగి ఉండాలంటే లేఖనానుసారమైన స్థిర బుద్ధితో నిలబడి ఉండాలా. రాజుగారిని ప్రార్థన చేసిన వాడిని సింహపు గుహలో ఏమన్నాడు? దానియేలు ఇంటికి వెళ్ళిపోయి ఈ గది మామూలు గదిలో కాకుండా వేరే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే చెల్లుద్దా? భక్తి చెప్ప. కాబట్టి ఈ గదిలోనే ఈ సైడ్ ఉంటుంది యెరూషలేము, యూదా దేశం ఈ పక్కన ఉంటుంది, యూదా దేశం ఆ సైడ్ ఉండదు. కాబట్టి అటు కుదరదు. ఇక్కడ యూదా దేశం దేశం సైడ్ ఇటు ఉంటుంది. కాబట్టి యూదా దేశం ఈ పక్కన ఉంటుంది. యూదా దేశంలో యెరూషలేము ఇటు ఉంటుంది, దేవాలయం కొంచెం ఇటు ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా కిటికీలు ప్రార్థన వాళ్ళు వచ్చేసారు. అదే ప్రార్థన చేద్దాం చెప్పాం కదా, వచ్చి అది ప్రార్థన చేస్తున్నాడు వాడు. రాజు దగ్గరికి పోదాం పదాన్ని రాజు దగ్గరికి సంపర్కం వచ్చేసి, అయ్యా నువ్వు ప్రార్థన చేయడం 3 రోజుల్లోకి అన్నావు కదా, అసలు నీ దాన్ని నీ మాట లెక్క చెప్తాడు. లెక్క చేయలేదు ఏమంటే సింహబోన్ గుహలో వేస్తానని చెప్పావు కదా, నీ మాట లెక్క చేయనివ్వండి. ఇప్పుడు లెక్క చేయలేదు. సింహబోన్ వేసి గుహలో వేస్తావా లేదా అది వచ్చిన గొడవ. అందువల్ల భక్తి స్థిరంగా ఉండటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. స్థిరంగా భక్తి వంటి ఇన్ని మెట్లు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ప్రార్థన చేసేసాం, కళ్ళు మూసుకున్నా, కళ్ళు మూసుకోవాలా, కళ్ళే తెరిచాను, మనసులో ప్రార్థన చేసుకున్నా అంటే కుదరదు. ఈ పరిస్థితికి కుదరదు. కాబట్టి దానియేలు పరిస్థితికి గ్రంథం ప్రకారం ఏది కుదురుతుందంటే కిటికీ తీయాలా, ఆ సైడే కిటికీ తీయాలా, ఆ కిటికీలో కూడా ఆ దేశాన్ని చూస్తూ ఉండాలా, అక్కడ వాడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన రూపం కనబడుతుంది మనకి. అది కూడా ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూర్చున్నాడు. ప్రార్థన చేసేదనుకో ఎవరు పట్టించుకోరు. దానియేలు పట్టుబడ్డు, దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. కాబట్టి పట్టుబడకుండా ఉండాలని అనుకునే రోగం మార్చేయాలంటే దేవుడు అంగీకరించే పరిస్థితి లేదు. ఇది కనడం దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ మాటలు కాదు నాకు కావాల్సిందే, నీ హృదయము స్థిరంగా, నీ భక్తి స్థిరంగా ఉండాలా. నేను ఈ 70 సంవత్సరాలు మానకుండా 3 సార్లు రోజు ప్రార్థన చేసేవాడిని అంటే కుదరదు. 70 సంవత్సరాలు మానకుండా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసినామంటే వాస్తవమే కావటం లేదు సమాచారం. కానీ ఆ ప్రార్థన ఎక్కువ చేయాలి. యెరూషలేము కిటికీ తెరబడి ఉండగా ఆ మాట చదువుతాను, కిటికీ యెరూషలేము తెరబడిన ఎందుకు కిటికీ యెరూషలేము తెరిచేసుకున్నాడో ఈ కొన్నాడు సంగతి గ్రంథం అక్కడ తెలియజేస్తుంది మనకి. శాస్త్రం సంతకం చేయబడేదను దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము పట్టణముకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ యెరూషలేము తట్టు తెరవబడింది కిటికీ. ఆ కిటికీ యెరూషలేము తట్టు తిరిగి అక్కడ ప్రార్థన చేస్తారు. ఇంకోసం ప్రార్థన చేస్తారు. అందువల్ల దేవుడు ఏం కోరుతున్నాడు మనుషుల దగ్గర ఉంటే నీ భక్తి స్థిరంగా ఉండాలి అని కోరుతున్నా. భక్తి స్థిరంగా ఉండాలి. మాట్లాడద్దు నాకు. కప్పులు చెప్పి నన్ను మభ్యపెట్టలేవు.
భక్తి స్థిరంగా ఉండాలి. భక్తి స్థిరంగా ఉండాలని నీకు అలాగ ఉండాలా? ఏం కోరుతున్నాడు దేవుడు మనుషుల దగ్గర నుండి? భక్తి స్థిరంగా ఉండాలని కోరుతున్నాడు. నెక్స్ట్ దేవుడు మనుషుల దగ్గర నుంచి ఇంకేం కోరుతున్నాడు? నెక్స్ట్ పాయింట్, కీర్తన గ్రంథంలో 78వ కీర్తనలో 78వ కీర్తనలో 34వ వచనం రాబడి ఉంది. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెలికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకోండి. అంతవరకు ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా. దేవుడు ఏం కోరుతున్నాడు? నీ హృదయం స్థిరంగా ఉండాలి, నీ భక్తి స్థిరంగా ఉండాలి, 2 నీ హృదయం స్థిరంగా ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడు? అయినను అంటే నిజంగా వాళ్ళు దేవుని వైపు తిరిగినట్టు వాస్తవమే, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్న మాట కూడా వాస్తవమే. దేవుని హృదయపూర్వకంగా బతిమాలుకున్నారంట. ఓటు మొత్తం మాటలు కాదు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకోండి. అది అంత బాగానే ఉంది. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లో 30 అయినను వారి హృదయము ఆయన స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను నమ్మకంగా గైకొంది. కాబట్టి హృదయం స్థిరంగా ఉండటం, నిబంధనని నమ్మకంగా గైకొనటం అనేది దేవుడు కోరుకునేది మనుషులకు. నిబంధనలో నమ్మకంగా ఉండాలి. ఈనాడు దేవుడు క్రీస్తు ప్రభువునందు మనతో కొత్త నిబంధన చేశాడు. ఈ కొత్త నిబంధన ప్రకారం మనుషులు స్థిరంగా ఉండటం అనేది అవసరమైనది. నువ్వు కొత్త నిబంధన నియమం ప్రకారమే ఉంటుంది జీవిస్తున్నావా? జీవిస్తున్నావు, భక్తి అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, బైబిల్ అంటున్నావు, ఆరాధన అంటున్నావు, అంత కరెక్టే. కానీ నిబంధన ప్రకారం ఉంటున్నావా? నిబంధన అంటే ఒడంబడిక. దేవుడు మనుషులతో చేసిన, క్రీస్తు యేసులో చేసిన ఈ ఒడంబడిక, ఆ ఒడంబడిక ప్రకారమే ఉండాలి మనుషులు. ఒడంబడికను తప్పిపోయే వాళ్ళు దేవుడు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి మనం చదివిన హోషే గ్రంథానికి తిరిగి వెళ్ళి 6-7 వచనాలు మనం చూస్తాం. హోషే 6వ అధ్యాయం 6-7 వచనాల్లో గ్రంథం ఎలా తెలియజేస్తుంది? నేను బలిని కోరలేదు కానీ కనికరమునే కోరుతున్నా. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. అది సంగతి. ఆదాము నిబంధన వేరినట్లు విశ్వాసఘాతకులై నిబంధన. కాబట్టి నిబంధన మీరితే దేవుడు అంగీకరించేవాడు. నిబంధన అంటే ఒప్పందం. దేవుడు క్రీస్తులో మానవ జాతితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందంలోనికి వచ్చాడు. క్రైస్తవుడు అయిన ప్రతి వాడు ఒప్పందం కిందకు వచ్చాడు. ఆ ఒప్పందం ప్రకారమే బ్రతుకు జీవితం జీవించాలి. నువ్వు ఇంట్లో జీవించినా, వీధిలో జీవించినా, మార్కెట్లో ఉన్నా, నువ్వెక్కడున్నా నిబంధన ప్రకారమైన కార్యక్రమాలు జరిగించాలి. నిబంధన. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే నిబంధన ప్రకారం బ్రతుకులు కోరుతున్నాడు. ఆయన క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ఈ నిబంధన ముద్రించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, లేకపోతే లూకా సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయం చూద్దాం. ముందు
నిబంధన గురించి మాట్లాడి ఆయన రక్తం వల్ల మంచి నిబంధన చెప్పని సమాచారం చెప్తున్నాడు. 22వ అధ్యాయం 20 వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. కొత్త నిబంధన రక్తం చేత ముద్రింపబడింది. అది కొంచెం చిన్న సమాచారం కాదు. కొత్త నిబంధన క్రీస్తు రక్తం చేత ముద్రింపబడిన నిబంధన. దీన్ని దేవుడు ఎంత సీరియస్గా ఆలోచన చేస్తాడో మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిబంధన జనులుగా క్రైస్తవులు బ్రతకాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసే కార్యక్రమం నిబంధనకు సంబంధించిందేనా? నీ తలంపులు ఆ నిబంధన ప్రకారం ఉన్నవేనా అని ఆలోచించేది కొంత ప్రాముఖ్యంగా వస్తున్నట్టుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నిబంధన ప్రకారం బ్రతకాలని కోరుతున్నాడు. నీ హృదయం స్థిరంగా ఉంటే ఉండొచ్చు, కానీ నిబంధన ప్రకారం స్థిరంగా ఉండటం అనేది దేవుడు కోరుతున్న విషయం అన్నమాట. నిబంధనకు సంబంధం లేకుండా దేవుడు భక్తిని అంగీకరించే ప్రసక్తే లేదు ఈ రోజున. నా రక్తం వల్ల కొత్త నిబంధన, ఆ రక్తం చేత నిబంధనని స్థాపించే పనులు దేవుడు. ఈ నిబంధన స్థాపించిన తర్వాత ఈ నిబంధన అంటే ఒడంబడిక, ఒప్పందం. క్రీస్తు ప్రభు రక్తం అన్న దేవుడు స్థాపించిన తర్వాత ఆ నిబంధన ప్రకారం జీవితం కొనసాగించడం అవసరమైనది. అందువల్ల కొత్త నిబంధనలో ఎలా బ్రతకాలని దేవుడి గ్రంథం తెలియజేస్తుందో ఆ నిబంధన ప్రకారం జీవితం కొనసాగించడం అవసరమైనది. నిబంధనలు చాలా షరతులు ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం నేను వివరించడానికి సమయం కాదు ఇది. కావాలంటే ఒకరోజు మనం నిబంధన గురించిన విశేషమైన సంగతులు మాట్లాడుకుంటాం. కానీ ప్రస్తుతం నేను మీకు తెలియజేసే సమాచారం ఏమంటే, ఆయన కొట్టినప్పుడు వారు ఆయనతో తిరిగారంట. తిరిగి ఏం చేశారు? వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్నారు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతులకు దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అయినను వారి హృదయము ఆయన ఏళ్ళ స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొంటారు. నిబంధన గైకొంటమని విశేషమైన సమాచారం. ఎంతమంది కొత్త నిబంధనలు ప్రవేశించారో మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేయండి. కొత్త నిబంధన ప్రవేశించిన మనుషులు కొత్త నిబంధన ప్రకారమైన జీవితాలు కొనసాగిస్తున్నారా? కొత్త నిబంధన ప్రకారమైన జీవితాలు కొనసాగించకపోతే దేవుడు నీ దగ్గర ఏం కోరుతున్నాడు? కొత్త నిబంధన సంబంధమైన జీవితం కావాలని కోరుతున్నాడు. అలా కాకపోతే ఏం చేస్తున్నారనమాట? వారి నోటితో వారు ముఖ శుద్ధి చేసేది, తమ నాలుగుతో ఆయన దగ్గర బతికిరి అన్నాడు. నోటితో ముఖశుద్ధి చేసి నాలుగుతో బొగ్గటం అనేది దేవుడు కోరుకునేది కాదు. మంచిగా బతికి మాట్లాడే మాట్లాడచ్చు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని రక్షకుని విమోచకుడిని వారు జ్ఞాపకం చేసుకుంటూ లాభంలో. ఇలాగూ మాటలతో దేవుడిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి వచ్చేసాను. చేయం కావాలి నాకు నిబంధన ప్రకారం బ్రతకాలా? అందువల్ల అయితే నా మన వాళ్ళకించి మీరు ఏం చేయాలంటే కొత్త నిబంధన సంబంధులు కొత్త నిబంధనను సర్వగా చదువుతూ ఉంటారు. చదువుతూ దాంట్లో ఉండే ప్రతి సూత్రాన్ని మనం బయటికి రాసుకొని ఈ సూత్రం మన జీవితానికి వర్తిస్తుంది, ఈ సూత్రం ప్రకారం మనం జీవితం జీవించాలి అనే పరిస్థితికి రావాలి తప్ప ఏదో మనం క్రైస్తవునికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, జరిగిపోయిందంటే ఏం జరగదు. దేవుడు కోరేది కాదు. దేవుడు మన ఆరాధనకి వెళ్ళిపోతుంది. నిబంధన ప్రకారం నమ్మకంగా ఉండటం కోసం. కాబట్టి నిబంధన ప్రకారం నమ్మకంగా ఉండటం అనేది అనేక సంగతులు. దీంట్లో నిబంధనలు దేవుడు ఏం కోరాడు అనే సమాచారం నేను లిస్ట్ చేసి ఇది కోరాడు, నేను నమ్మకంగా కొనసాగుతున్నా అనే సంగతి ఆలోచించడం అనేది ఒక అవసరమైన సమాచారం. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర నుండి అనే సంగతి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వసించదలుచుకోలేదు, ఇప్పుడు మానేస్తున్నా. దేవుడు ఏం కోరుతున్నాడు?
స్థిరమైన హృదయం కోరుతున్నాడు. ఈ మాటలతో దేవుడు మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. స్థిరమైన భక్తి కలవాలని కోరుతున్నాడు. దానికి ఎగిరిపోయే భక్తి ఉండొద్దు. భక్తి స్థిరంగా ఉండాలి. నీ హృదయం స్థిరంగా ఉండాలి. మూడవది నీవు నిబంధన గైకోనాలి, నమ్మకంగా గైకోనాలి. ఈ దేవుడు మన దగ్గరికి కోరుతున్న విశేషమైన సమాచారం. దేవుడు ఏం కోరుతున్నాడో వాటిని మనం లక్ష్య పెట్టి అనుదిన జీవితంలో ఆ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ దాంట్లో ఉన్న సూత్రాలను అనుసరించడం అనేది చాలా అవసరమైన సంగతి. అలా చేసి దేవుడి కోసం మనం పొందాలని మన యేసుక్రీస్తు వారి పేరు మనం చేసి ముగిస్తున్నాం. నమస్కారం.